which district of Telangana is the Mahua flower festival locally known as Ippa Puvu Panduga celebrated with traditional grandeur? తెలంగాణలో ఏ జిల్లాలో స్థానికంగా ఇప్ప పువ్వు పండుగగా పిలువబడే మహువా పూల పండుగను సాంప్రదాయ వైభవంతో జరుపుకుంటారు అని అడుగుతున్నారు. సో ఇప్ప పువ్వులు, మహువా ఫ్లవర్స్ ఇవి మెయిన్ గా మన తెలంగాణలో ఎక్కడ విరివిగా దొరుకుతాయి అంటే ఆదిలాబాద్ ట్రైబల్ ఏరియాస్ లో బాగా దొరుకుతాయి అన్నమాట. సో ఆదిలాబాద్ లోని జమిడి విలేజ్ లో ఈ ఇప్ప పూల పండుగని రీసెంట్ గా సెలబ్రేట్ చేయడం జరిగిందనమాట. సో మరి ఏంటి ఈ ఇప్ప పూల స్పెషాలిటీ అంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ కల్చర్ ని ప్రిజర్వ్ చేయడమే కాకుండా అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళకి ఎకనామికల్ బెనిఫిట్స్ కూడా వస్తున్నాయి అనమాట. అంటే కల్చరల్ అండ్ ఎకనామికల్ బెనిఫిట్స్ ఈ ఇప్ప పూల ద్వారా వస్తుందన్నమాట. అంటే ప్రీవియస్ ట్రెడిషన్స్ ని, మన ఓల్డ్ ట్రెడిషన్స్ ని వీళ్ళు కాపాడుతున్నారు, బయోడైవర్సిటీని కాపాడుతున్నారు. అండ్ ఎకనామిక్ పరంగా చూసుకున్నట్టయితే ఈ ఇప్ప పూల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఒక్క ఇప్ప పువ్వు చెట్టు 3 క్వింటాల్స్ ఆఫ్ ఫ్లవర్స్ ని ఇస్తుంది అనమాట. అండ్ అదే క్వాంటిటీలో సీడ్స్ ని కూడా ఇస్తుంది. సో ఈ ఇప్ప పువ్వులతోటి వాటి వల్ల వచ్చే సీడ్స్ తోటి అసలు ఏంటి ఉపయోగం అంటే ఈ ఇప్ప పూలు ఏవైతే ఉన్నాయో వాటిని నీట్ గా కలెక్ట్ చేసి డ్రై చేసిన తర్వాత వాటితో లడ్డూలాగా తయారు చేస్తారనమాట. ఇది ప్రెగ్నెంట్ ఉమెన్ కి హెల్ప్ అవుతుంది, లాక్టేటింగ్ మదర్స్ కి అంటే పాలిచ్చే తల్లులకు హెల్ప్ అవుతుంది, అండ్ చిన్న పిల్లల్లో అనీమియాను కూడా పారద్రోలుతుంది అనమాట. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఒక చెట్టు నుంచి 3 క్వింటాల సీడ్స్ వస్తాయన్నమాట. ఈ సీడ్స్ నుంచి ఆయిల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ ని వంటల్లో వాడుకుంటారు అండ్ ఎట్ ద సేమ్ టైం ల్యాంప్స్ లో కూడా వాడతారు అనమాట. అండ్ దీని బార్క్ ఏదైతే ఉందో అంటే బెరడు అంటాం కదా, ఆ బెరడు లీవ్స్ వాటి వల్ల చాలా మెడిసినల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ ఇప్ప పువ్వు, ఈ చెట్టు యొక్క చెక్క ఏదైతే ఉందో దాన్ని కన్స్ట్రక్షన్ లో కూడా వాడుకుంటారు అనమాట. సో ఇలా దీనివల్ల మల్టిపుల్ ఎకనామికల్ బెనిఫిట్స్ ఉన్నాయి, హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అందుకే ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ లో ఈ ఇప్ప పూల పండుగని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. అండ్ ఇది మన తెలంగాణ ఆదిలాబాద్ లో మాత్రమే కాకుండా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ ఒడిస్సాలో కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది. సో దీనివల్ల ఉండే బెనిఫిట్స్ వల్లే ఈ చెట్టుని వీళ్ళు ప్రిజర్వ్ చేస్తూ వస్తున్నారనమాట ఏళ్ల తరబడి. సో ఇయర్ లాంగ్ వీళ్ళు ఏ పనులకు వెళ్ళినా కూడా మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మాత్రం వాళ్ళు కంప్లీట్ గా ఈ ఫ్లవర్స్ ని కలెక్ట్ చేసి అంటే హార్వెస్ట్ చేసి ఆ తర్వాత వీటిని నీట్ గా షేడ్ లో డ్రై చేసి వీటి నుంచి ఫర్దర్ గా ఎక్స్ట్రాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. సో ఈ 3 నెలల్లో వాళ్ళకు ఒక లైవ్లీహుడ్ దొరుకుతుంది, వాళ్ళకు ఒక స్టేబుల్ ఇన్కమ్ అనేది అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఎస్పెషల్లీ ట్రైబల్ పీపుల్ కి.